జూబ్లీ హిల్స్ చిగాలుగుతోంది. గులాబీ దండులో విజయ దారాహాసం వెల్లివిరుస్తోంది. నియోజకవర్గం అంతా హోరెత్తుతోంది. గులాబీ పార్టీకి ప్రజలు బ్రహ్మారథం పడుతోంది. మాగంటి సునీతకు అడుగడుగున అపూర్వ స్పందన లభిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఇతర గులాబీ ముఖ్య నేతలు కూడా తమ ప్రసంగాలతో ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. తమ గెలుపు ఖాయమైందని, మెజార్టీయే తేలాల్సి ఉందని కూడా గులాబీ శ్రేణులు సంబరంతో ఊగిపోతున్నారు. అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం చేస్తోంది. షేక్పేట డివిజన్ అంబేద్కర్ నగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గత 10 ఏళ్ల కేసీఆర్ సంక్షేమ పాలనను వివరించారు. మాగంటి గోపీనాథ్ చివరి శ్వాస వరకు ప్రజా సంక్షేమం కోసమే పాటుపడ్డారని గుర్తు చేశారు. ఇక బీఆర్ఎస్ గెలిస్తేనే హైడ్రా ఆగిపోతుందన్నారు. భారీ మెజార్టీతో మాగంటి సునీత గెలుపు ఖాయమన్నారు. అవకాశవాది రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ కు జూబ్లీ హిల్స్ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కూడా జాజాల సురేందర్ పిలుపునిచ్చారు.